పాలకులు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చైతన్యవంతులు కాదనుకున్న ఈ రోజులలో ఎంత దారుణంగా ఉందంటే టెక్నాలజీ ఇట్లా మీరు నోరు తెరవక ముందుకే కన్ని రొప్ప ఇట్లా కొట్టక ముందుకే అందరికీ తెలిసిపోతున్నది. మరి ఈరోజు అంత టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం మనం. కుటుంబ సర్వే అంటే సర్వే చేసింది వాస్తవం కాదా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదా? ఎవరి ఇంటికి వచ్చిళ్ళు ఎవరి ఇంటికి రాలే ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదా? ఈ సర్వేల లెక్కలతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు అసలు తెలంగాణలో సమస్యలే లేనట్ట. అరే బువ్వ కోసం హాస్టల్లో పిల్లగాలు సస్తుర్రా నాయన, దాని గురించి ఎవడు పట్టించుకోవాలి? తోకగాడు లేడు ఈకగాడు లేడాడ. ఆ విషయాలన్నీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు బీసీలకు సంబంధించే డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్లు, ఈ డిక్లరేషన్లు అన్న కొత్త పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. మీరు రాజకీయ పార్టీలుగా బీజేపీ ఇద్దాం, బీఆర్ఎస్ ఇద్దాం, కాంగ్రెస్ ఇద్దాం అంటానికి ఇక చట్టాలు ఏమీ లేవా ఇక్కడ? అంటే వీళ్ళు చెప్పిందే చట్టం, వీళ్ళు చేసిందే శాసనమా? ఇదెక్కడిది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నిన్న జరిగిన దాంట్లో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లు 42%కి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు అమలు చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఘనత వహించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఇక ఏమని చెప్పిల్లు అంటే మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇంట్లో కూర్చున్నామా, 2 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినామా, చూసినామా, మమా అనిపించినామా అనే కార్యక్రమాన్ని మీరు పెట్టుకోకూరి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో గతంలో 23% ఉంది, దాన్ని 42% పెంచితే 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడుతుంది అనేది చెప్పిల్లు. కానీ ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే ఇప్పుడున్న 119 సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో బీసీలకు కనుక రిజర్వేషన్లు అమలు చేస్తే మరి ఈ లెక్కన మనం కనుక పోర్ట్రైట్ కనుక చేసుకుంటే దాదాపుగా 100కు పైగా కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాల్సి వస్తుంది, ఉండాలే కూడా. ఇది ఒక అంశం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ఒప్పుకుంటే అమలు చేస్తాం, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. కులగణన నివేదికపై మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రకటన ఏమన్నది? బీసీ రిజర్వేషన్ల పెంపు పైన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం, ఒప్పుకుంటే అమలు చేస్తాం, లేకపోతే మమా అంటాం. మరి ఇక్కడ ఎందుకు ఎవడు అడిగిందని ఇక్కడ హామీ ఇచ్చిల్లు? ఇక్కడ బీసీలను ఎందుకు మోసం చేసింది? మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అండి? మోసం చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాదా అండి? మోసం చేసింది ఎవరు అనేది మీకు తెలియదా అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గతంలో పూర్తి స్థాయిలో కూడా హామీ ఇచ్చింది వీళ్ళే, ఈ రోజు హామీని తుంగలో దొక్కుతున్నది వీళ్ళే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ కదా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా హామీని ఇచ్చింది. ఒకసారి మీరు ఇక్కడ చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్న 23% కాస్త 42%కి పెంచి 23,973 మందికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తా అని చెప్పారు. మరి ఇవాళ ఏమంటున్నారు? బీసీ రిజర్వేషన్ల పెంపులు అనేది అసెంబ్లీలో అయితే మా పని అయిపోయింది, కేంద్రం ఒప్పుకుంటే ఓకే, లేకపోతే మాకు సంబంధం లేదు. ఇక్కడ ఎవడు హామీ అన్న, ఇక్కడ ఎవడు హామీ అన్నాడు? ఏ సన్నాసి దీని గురించి చెప్పింది? ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. మరి అధికారం రాకపోతే ఒక ముచ్చట, అధికారం వస్తే ఇంకో ముచ్చట. ఏందన్నా ఇది తెలంగాణలో? అంటే మీరు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఇంత దారుణంగా మోసం చేస్తారంటే మేము మోసం చేస్తాం. వై నాట్? ఎందుకు చేయం? ఇగో ఇక్కడ చూడుర్రి, వీళ్ళని ఎవరు అడిగిల్లండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది 23%ని 42% చేస్తా అని. ఇక్కడ ఏమంటున్నది? కేంద్రం ఒప్పుకుంటే ఓకే, లేకపోతే మా తప్పేం లేదు, మాకు సంబంధం లేదు అంటాను. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేస్తున్నదే రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, బీసీ ఉద్యమకారుడు కాదు అనట్లే. ఆయన బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఎక్కడి వేయండు? పార్లమెంట్లో అడుగు పెట్టిండు, నెంబర్ 1. దాని తర్వాత బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఒక్కొక్క చరిత్ర చూడు. ఏంది వాళ్ళ చరిత్ర? వాళ్ళ ఏంది వ్యవస్థ ఏంది? మరి ఎక్కడికి పోయిర్రు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలన్నా. మనం బీసీ బిడ్డలం, బీసీలం 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 అని గొంతు అరిచే వరకు అరుస్తారా? వాస్తవాలు తెలుసుకుంటారా? నాయకుడి చేతిలో మోసపోతారా?
లేకపోతే మీరే తిరుగుబాటు చేసి మీకు కావాల్సిన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారా, ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే, నాడు హామీ ఇచ్చినప్పుడు ఇది మరి ఆలోచించలేదా? ఇది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పుడు ఆ రోజు ఏమన్నారు? ఇప్పుడు కుక్క లెక్క మొరుగుతున్న నాలికలని అప్పుడు మొరగలేదా? మేము 42% చేస్తాం, 22% ఉన్నది ఊళ్ళల్లా ఉంటుంది. ఇన్నోళ్ళు ఎవరో వింటున్నారా? ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 22 కాస్త 42% చేస్తుందట ఊళ్ళో అంటారు కాదు, గట్ల చేసిర్రిల్లు. అంటే తెలంగాణ ప్రాంత ప్రజల్ని, తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ, ఇక్కడ ప్రజలందరినీ కూడా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ మరి ఏం చేయాలి? ఇదే బీసీలంతా ఊరు పొలిమేరలు దాటిదాకా మీరు తరుముతారా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఊరి పొలిమేరలు దాటేదాకా ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడిలో వాళ్ళందరినీ మనం ఊరు పొలిమేరలు దాటేదాకా తరుముదామా? మరి అరే నువ్వు మేనిఫెస్టోలో ఇంత స్పష్టంగా 23%ని 42% చేస్తా అని చెప్పిందే కాంగ్రెస్ నేతలు. ఇవాళ కేంద్రం ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లేదు. అయితే ఎవరికి నామాలు పెడుతున్నావు? ఎవరిని శుద్ధ పూస చేద్దామని? ఏంది పంచాయతీ? ఏంది లక్షణం? అంటే వాళ్ళే ఉద్యమానికి వాళ్ళే హామీలు ఇస్తారండి, వాళ్ళే పోరాటం చేస్తారండి, మళ్ళీ వాళ్ళే తిరుగుబాటు మొదలు పెడతారండి. ఇదెక్కడి కథ ఏందండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు నేను చెప్తున్నానంటే, హామీ ఇచ్చింది కాంగ్రెస్, హామీ తప్పింది కాంగ్రెస్. సో క్లారిటీగా కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. బీసీ నినాదం, బీసీ ఉద్యమం మొదలైందే కాంగ్రెస్ పార్టీ వల్ల. అదే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మొదలుపెట్టించింది. సో బీసీ బిడ్డలందరూ దయచేసి ఆలోచించండి. అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది, కాకుండా సాగతీసే ఆలోచనల పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు అంటూ మెలిక. అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ డొల్లతనం. రాజ్యాంగ సవరణకు సమయం పడుతుందన్న సీఎం. పార్టీల పరంగా ఇద్దామంటూ బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్. కుల గణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వాకౌట్. ప్రజలు నమ్మడం లేదంటూ కేటీఆర్ విమర్శ. కాంగ్రెస్ నేతలే తగలబెట్టుకున్నారని వ్యాఖ్య. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్. నాటి కుటుంబ సర్వే ఖచ్చితమని, అధికారమని ప్రకటన. ఇక అప్పటి అధికారులే నేడు కూడా ఉన్నారన్న కేటీఆర్. 61% ఉన్న బీసీలకు 56%కి ఎలా వచ్చారని ప్రశ్న. సభ ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్న అధికార పార్టీ. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని హరీష్ రావు చురకలు అంటూ కూడా ఇదంతా విన్నాం మనం. ఒక్కొక్కల ముచ్చటే చెప్దాం. అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ డొల్లతనం పడ్డది. ఒక పేపర్ అందుకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక అంశం వచ్చింది. ఏంది? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూసిళ్ళు. ఏంది? బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన అంశాలకు సంబంధించి మనన్నీ కూడా చూసాం. అయితే ఈ బీసీల రిజర్వేషన్ల మెలిక ఎంత దారుణంగా ఉంది అనేది కూడా మీరు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రధానంగా చూసిన ఎపిసోడ్లలో బీసీలకు సంబంధించి కొన్ని చోటు చేసుకున్న పరిణామాలు కూడా మనం చూసాం. అయితే ఒకరు ఏమన్నారు? బీసీలకు సంబంధించి తగలబెట్టే కార్యక్రమాలు ఒకరు చేశారు. ఇంకొకరు ఏమన్నారు? బీసీలను చించే ప్రయత్నం చేశారు. ఇంకొకరు ఏమన్నారు? ఇది బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే చేసినామని ఒకరు అన్నారు. లేదు మా మంత్రి చెప్పేటి అబద్ధాలని ఇంకొకరు అన్నారు. ఇంకొకరు ఏమన్నారంటే అసలు ఇదంతా బోగస్ అంటూ ఇంకొకరు చెప్పిళ్ళు. మరి తెలంగాణ ప్రాంత ప్రజలు ఏది నమ్మాలే? అంటే ప్రజలకంటూ ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వదా? లేదా అధికారులు ఇవ్వరా? మరి ఎవరు చెప్పాలి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత యుద్ధమే కొనసాగుతుంది. అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. ఎందుకు అంటే వచ్చిన సంవత్సరం కాలంలో పూర్తి స్థాయిలో విమర్శలు ఎంత తారాస్థాయికి ఉన్నాయంటే ఊహించని తారాస్థాయిలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మీ అందరికీ కనబడింది. ఇక్కడ ఏంది? అసెంబ్లీ సాక్షిగా కూడా పార్టీల పరంగా 42% రిజర్వేషన్లు అంటూ మెలికబెట్టిలా. హైలైట్ ఏంటంటే రాజ్యాంగ సవరణకు సమయం పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారండి. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేసి పూర్తి స్థాయిలో బీసీలకు రిజర్వేషన్ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి దానికి ఖచ్చితంగా కూడా సమయం పడుతుందంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీల పరంగా ఇద్దామంటూ బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్. అంటే పార్టీల పరంగా ఇద్దాం, ఇంటి పక్కన గెట్టు పంచాయతీ, లేకపోతే ఇల్లు పంచుకుందాం, పొలాలు పంచుకుందాం, భూములు పంచుకుందాం అన్నట్టుగా ఉంటుందా రాజ్యాంగం? బీసీలు అంటే ఇంత
చులకనగా కనబడుతున్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. ఇక ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకైతే వాకౌట్ చేసిందో వాళ్ళు చెప్పే అబద్ధాలు కానీ వాళ్ళు చేసే మోసాలు కానీ వాళ్ళు చేసే ఏంటంటే కల్పితాలు కానీ ఇవన్నీ నమ్మలేక ఏంద్రబై పంచాయతీ వెళ్ళిపోదాంపా అనే కాడికి ఇక్కడ వచ్చింది. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగిన వ్యవహారాన్ని ఒకసారి చూడండి. ఒక పక్క కులగణన లెక్కలపై బీసీ సంఘాలు మండిపడుతుంటే మరో పక్కన అధికార పార్టీ మాత్రం తమ లెక్కలు పక్కా అంటుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేసి తీర్తామంటూ కొత్త వ్యూహానికి తెరతీసింది. స్థానిక సంస్థలలో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ అవసరమని మెలిక పెడుతూ పార్టీల పరంగా సీట్లు ఇద్దామని అసెంబ్లీ సాక్షిగా సవాలు చేసింది. ఇక బీసీల డిక్లరేషన్ కు చట్టబద్ధత కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాజాగా సర్వే లెక్కలతో సరిపెట్టే యోచనలో ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏది కుటుంబ సర్వే కదా వీళ్ళు చేసింది. ఇప్పుడు నా ఇంటికి వచ్చిర్రండి, ఆడ ఇళ్ళ ఎవరుంటున్నారు అనేది పేరు రాసుకున్నారు, ఎలిపేలు ఆ స్టిక్కర్ అతకబెట్టిండు. మరి నువ్వు ఏం చేస్తావు, ఏం కథ, కుటుంబ వివరాలు ఏమన్నా అడగలే. పోనీ నేనుండే ఏంది అంటే ఈ పక్కన ఇంకో ఫ్లాట్ ఉన్నది, అక్కడికి పోనేలేదు, అతకబెట్టుడు ఎల్లుడు. వాళ్ళు లేనేలేరు, వాళ్ళు ఇక్కడ లేనేలేరు, యుఎస్లో ఉంటారు, స్టిక్కర్ అతకబెట్టి వెళ్ళారు. ఆ పక్కనే ఇంకో ఫ్లాట్ ఉన్నది, వచ్చిర్రు. కనీసం దాంట్లో వాళ్ళ కుటుంబం ఉన్నది, ఆ గేట్ ఓపెన్ చేసే అన్నీ ఉన్నాయి, వచ్చిళ్ళు ఆ స్టిక్కర్ వాళ్ళకి నచ్చినట్టుగా పేరు ఏం రాలే, ఉత్తనే స్టిక్కర్ అతకబెట్టిళ్ళు మామ అనిపించింది. అంటే దీన్ని సర్వే అని ఏ ప్రాతిపదికన ఏ విధంగా తీసుకున్నారు అనేది కూడా ఒకసారి అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవడంతో పాటుగా ఇక్కడ ఎవరైతే రాష్ట్రానికి సంబంధించి పాలిస్తున్న పాలకులు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చైతన్యవంతులు కాదనుకున్న ఈ రోజులలో ఎంత దారుణంగా ఉందంటే టెక్నాలజీ ఇట్లా మీరు నోరు తెరవక ముందుకే కన్ని రొప్ప ఇట్లా కొట్టక ముందుకే అందరికీ తెలిసిపోతున్నది. మరి ఈరోజు అంత టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం మనం. కుటుంబ సర్వే అంటే సర్వే చేసింది వాస్తవం కాదా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదా? ఎవరి ఇంటికి వచ్చిళ్ళు ఎవరి ఇంటికి రాలే ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదా? ఈ సర్వేల లెక్కలతోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు అసలు తెలంగాణలో సమస్యలే లేనట్టు. అరే బువ్వ కోసం హాస్టల్లో పిల్లగాలు సస్తుర్రా నాయన, దాని గురించి ఎవడు పట్టించుకోవాలి? తోకగాడు లేడు, ఈకగాడు లేడు. ఆడ ఆ విషయాలన్నీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు బీసీలకు సంబంధించే డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్లు, ఈ డిక్లరేషన్లన్న కొత్త పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. మీరు రాజకీయ పార్టీలుగా బీజేపీ ఇద్దాం, బీఆర్ఎస్ ఇద్దాం, కాంగ్రెస్ ఇద్దాం అంటానికి ఇక చట్టాలు ఏమీ లేవా ఇక్కడ? అంటే వీళ్ళు చెప్పిందే చట్టం, వీళ్ళు చేసిందే శాసనమా? ఇదెక్కడిది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నిన్న జరిగిన దాంట్లో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లు 42%కి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు అమలు చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఘనత వహించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఇక ఏమని చెప్పిల్లు అంటే మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇంట్లో కూర్చున్నామా, 2 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినామా, చూసినామా, మమ అనిపించినామా అనే కార్యక్రమాన్ని మీరు పెట్టుకోకూరి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో గతంలో 23% ఉంది, దాన్ని 42% పెంచితే 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడుతుంది అని చెప్పిలు. కానీ ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే ఇప్పుడున్న 119 సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో బీసీలకు గనక రిజర్వేషన్లు అమలు చేస్తే మరి ఈ లెక్కన మనం గనక పోర్ట్రైట్ కానీ చేసుకుంటే దాదాపుగా 100కు పైగా కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాల్సి వస్తుంది, ఉండాలే కూడా. ఇది ఒక అంశం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ఒప్పుకుంటే అమలు చేస్తాం, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. కులగణన నివేదికపై మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రకటన ఏమన్నది? బీసీ రిజర్వేషన్ల పెంపు పైన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం, ఒప్పుకుంటే అమలు చేస్తాం, లేకపోతే మమ అంటాం. మరి ఇక్కడ ఎందుకు ఎవడు అడిగిందని ఇక్కడ హామీ ఇచ్చిళ్ళు? ఇక్కడ బీసీలను ఎందుకు మోసం చేసింది? మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అండి? మోసం చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాదా అండి? మోసం చేసింది ఎవరు అనేది మీకు తెలియదా అండి?
తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గతంలో పూర్తి స్థాయిలో కూడా హామీ ఇచ్చింది వీళ్ళే, ఈ రోజు హామీని తుంగలో దొక్కుతున్నది వీళ్ళే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ కదా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా హామీని ఇచ్చింది. ఒకసారి మీరు ఇక్కడ చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం, స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్న 23% కాస్త 42% పెంచి 23,973 మందికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తా అని చెప్పారు. మరి ఇవాళ ఏమంటున్నారు, బీసీ రిజర్వేషన్ల పెంపులు అనేది అసెంబ్లీలో అయితే మా పని అయిపోయింది, కేంద్రం ఒప్పుకుంటే ఓకే, లేకపోతే మాకు సంబంధం లేదు. ఇక్కడ ఎవడు హామీ అన్న, ఇక్కడ ఎవడు హామీ అన్నాడు? ఏ సన్నాసి దీని గురించి చెప్పింది? ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. మరి అధికారం రాకపోతే ఒక ముచ్చట, అధికారం వస్తే ఇంకో ముచ్చట, ఏందన్నా ఇది తెలంగాణలో? అంటే మీరు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఇంత దారుణంగా మోసం చేస్తారంటే మేము మోసం చేస్తాం. వైనాట్ ఎందుకు చేయం? ఇగో ఇక్కడ చూడుర్రి, వీళ్ళని ఎవరు అడిగిల్లండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది 23%, 42% చెప్తా అని. ఇక్కడ ఏమంటున్నది, కేంద్రం ఒప్పుకుంటే ఓకే, లేకపోతే మా తప్పేం లేదు, మాకు సంబంధం లేదు అంటాను. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం